హాయ్ అందరికీ. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి రుచులు. ఈరోజు నేను చూపించే రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు అంటే చాలామంది ఇష్టపడతారు, కానీ వండాలి అంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో ఈరోజు నేను మీకు ది బెస్ట్‌గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చూపించేస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ 2 కేజీల చేపలు తీసుకున్నాను. పుల్లటి పెరుగు వేసుకొని ఇలా ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ మట్టి పాత్రను తీసుకుంటున్నాను. చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మట్టి పాత్ర హీట్ అయిన తర్వాత 300 ml ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒకటే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. దాంతో పాటుగా ముందు చాప్ చేసి పెట్టుకున్న 300 గ్రామ్స్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీ వేసుకున్నాను. ఇలా మొత్తం మగ్గడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఇదే ప్రాసెస్‌లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి మెత్తగా తొందరగా ఉడుకుతాయి. ఇలా ఆనియన్స్ దగ్గర పడ్డాక ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం మూత పెట్టి తీసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న 2 టమాటో ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా పెరుగుతో క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఇలా 1 బై 1 యాడ్ చేసుకుంటూ క్లాత్ తోటి పైకి కిందికి ఎగరవేయాలి. ఇక్కడ గరిట పెట్టినట్లయితే మనకు చేప ముక్కలన్నీ కూడా విరిగిపోతాయి. కాబట్టి క్లాత్ తోటి పైకి కిందికి ఎగరవేసిన తర్వాత 3.5 టేబుల్ స్పూన్ల కారంని వేసుకొని మరొకసారి పైకి కిందికి ఇలా అనుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చింతపండు గుజ్జునైతే నేను ఇక్కడ తీసుకుంటున్నాను 2 కేజీల చేపలకి. అలాగే ఇప్పుడు కూరకి తగినంత ఉప్పు కూడా ఇక్కడే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని ఇంకా ఏమైనా వాటర్ యాడ్ చేయాలంటే కూడా ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఫైనల్గా 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పులుసు చిక్కబడే వరకు ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా మనకు ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. అలాగే పులుసు కూడా ఇలా చిక్కగా అయ్యే విధంగా చూసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల